అండి. వెల్కమ్ టు హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలోకి గ్రేవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 వెల్లుల్లి రేఖలు, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, 2 స్పూన్స్ వేయించిన వేరుశనగగుళ్ళు వేసి మెత్తని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మరో పక్కన వేగిన ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటినీ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. చికెన్లోని వాటర్ అంతా ఊరిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అంతటిని కూడా వేసుకోవాలి. ఈ గ్రేవీ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం తినేవాళ్ళు 2 స్పూన్స్ అయినా కూడా వేసుకోవచ్చు. చికెన్ ముక్కలకి బాగా కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చికెన్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది, అందుకే యాడ్ చేసా. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఒక చికెన్ ముక్క తీసుకుని స్పూన్తో ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.